హలో ఆల్, ఇవాళ నేను కొత్తిమీరలు అంటే ధనియాలు అండ్ మెంతులు ఎట్లా సోక్ చేసుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవైతేనేమో స్టోర్ బ్రాట్ మెంతులు, అంటే స్టోర్లో కొనుక్కొచ్చిన ఇండియన్ స్టోర్లో. ఇవి కొత్తిమీరలు అయితేనేమో చెట్టుకు పెరిగినాయి లాస్ట్ ఇయర్. సో అవి తెంపి ఇప్పుడు స్టోర్ చేసుకున్నాను. నేను డబ్బా నిండా ఉండే, బట్ ఇప్పుడు కొన్నే ఉన్నాయి ఎందుకంటే ప్లాంటింగ్కి అండ్ కుకింగ్కి యూజ్ చేశాను. సో ఇట్లా మనం మంచిగా తీసుకొని క్రష్ చేసుకోవాలి. కొత్తిమీరలు అయితేనేమో స్ప్లిట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక 6 hours నానబెట్టాలి. మెంతులు కూడా అంతే, వాటర్లో 6 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మెంతులు అయితేనేమో వాటర్ అంతా డ్రైన్ చేసేసి అవి ఓవర్ నైట్ కౌంటర్ పైన వదిలిపెడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఈ కొత్తిమీరలు అయితేనేమో డైరెక్ట్ ఇంకా 8 hours తర్వాత మనం ప్లాన్ చేసుకోవచ్చు. మెంతులు నేను ఎవ్రీ టైమ్ ఇట్లా దీంట్లోనే పాట్లోనే పెంచుకుంటాను. పాట్లో అయితేనే మంచిగా వస్తాయి. రేస్డ్ బెడ్లో పెడితే అంత మంచిగా ఏం రావు. సో అందుకని చెప్పేసి నేను పాట్లోనే పెంచుకుంటాను. ఎవ్రీ 2 weeks 3 weeksకి ఒక బ్యాచ్ అట్లా స్టార్ట్ చేస్తాను. అంటే ఒకటి అయిపోయాక ఇంకొకటి నాకు స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇది చిన్నగా ఉన్నప్పుడే తెంపేస్తాను. మెంతి రూట్స్తో సహా తెంపేసుకొని కుకింగ్కి యూజ్ చేసుకుంటాను. పెద్దగా అయ్యేదాకైతే ఏమి ఉంచాను. ఇట్లా అయితేనే చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అట్లా చిట్టి మెంతి. సో అందుకని నేను అలానే యూజ్ చేస్తాను. దీనిపై నుంచి కొంచెం మట్టి మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ఒక 1 monthలో మనకు మంచిగా రెడీ అయిపోతుంది. మనం పుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక 2-3 batches నా దగ్గర ఉన్నాయి. సో అవి అయిపోవడానికి వస్తున్నాయి అని చెప్పేసి ఇంక ఇది ప్లాన్ చేసుకుంటున్నాను. కొత్తిమీరలు అయితేనేమో అది ఇప్పుడు కూల్ క్రాప్, అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడే వస్తాయి. సో నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. అవి వస్తాయో రావో నాకు తెలీదు, చూడాలి వస్తాయా రావా అని చెప్పేసి. కొంచెం నీడ ఉన్న ప్లేస్ నా గార్డెన్ బెడ్లో చూసుకొని ప్లాన్ చేస్తున్నాను. ఇవి నానబెట్టుకొని వేసుకోవాలి కొత్తిమీరలు, ఎందుకంటే దాని షెల్ హార్డ్గా ఉంటుంది కాబట్టి. నానబెట్టకుండా వేస్తే అది స్ప్రౌట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇట్లా నానబెట్టేస్తేనేమో తొందరగా మొలకలు వస్తాయి. చూడాలి ఇది వస్తుందా రాదా. ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి సీజన్లోనే ప్లాన్ చేసుకోవాలి. మేము ఇక్కడ సీజన్ అయిపోయాక ప్లాన్ చేసుకుంటే అవి రావు. ప్లీజ్ సబ్స్క్రైబ్.